ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇదివరకు మీరు మా ఛానల్ చూడకపోతే లేకపోతే నేను మీకు తెలియకపోతే ఐఎమ్ సత్య సంతోష్, గ్లోబల్ మార్కెట్ అనలిస్ట్. నేను ఇదివరకే జనవరి 29వ తారీఖున గోల్డ్ సిల్వర్ సంబంధించి ఒక ఎగ్జిట్ కాల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంటైర్ మార్కెట్లో ఎగ్జిట్ కాల్ ఇచ్చిన ఒకే ఒక ఛానల్ మందే. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే గత కొన్నాళ్ళుగా గోల్డ్ సిల్వర్ని కొనుక్కోమని రికమెండేషన్ చేసిన వ్యక్తిని 29వ తారీఖున చాలా మంది ఇన్వెస్టర్స్కి ఎగ్జిట్ కాల్ కూడా ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చిన ఎగ్జిట్ కాల్ తీసుకోవడం వల్ల చాలా మంది ఆ 2 రోజుల్లో ఎగ్జిట్ అవ్వగలిగారు. చాలా మంది లాస్ నుంచి బయటకు వచ్చేసారు. కానీ చాలా మంది ఈ విషయం తెలియక లేకపోతే ఇన్ఫర్మేషన్ తెలియక ఆ రోజు ఎగ్జిట్ అవ్వలేదు. ఆ విధంగా చాలా మంది నష్టపోయారు. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కొన్ని వందల కోట్ల రూపాయలు సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. చాలా మంది కేజీ 4 లక్షల రూపాయలకి, కేజీ 3,50,000 రూపాయలకు కూడా కొని నష్టపోయారు. అలాంటి వాళ్ళకి ఏదైనా ఒక అడ్వైజ్ ఇవ్వాలని చెప్పి ఈ వీడియో చేస్తా ఉన్నాను. హాయ్, చాలా మంది సిల్వర్ని 3,50,000, 4 లక్షల రూపాయల్లో కొని ఇప్పుడు ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉన్నారు. నాకు చాలా మంది కాంటాక్ట్ అవుతా ఉన్నారు, కాల్ చేస్తూ ఉన్నారు, క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఒక సలహా లేదంటే సూచన ఇవ్వడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ వినండి. ఒకటి, మీరు ఆల్రెడీ ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత మనం ఎప్పుడు కూడా దాన్ని ఏం చేయాలి అనేది డిసైడ్ చేయలేము. ఇన్వెస్ట్మెంట్ చేయకముందు లేదా ఆ సిచ్యువేషన్స్ బట్టి మనం ఏదో ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఆల్రెడీ కొనేసిన తర్వాత ఎటువంటి అనాలిసిస్ ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ఆ రోజు మార్కెట్ బేస్డ్గా ఏదైనా వస్తే అది మనం చెప్పొచ్చేమో, కానీ ఇప్పుడు కొన్నది పడిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏమీ చేయలేము. 5 లక్షల రూపాయలది 2 లక్షలకి 3 లక్షలకి ఉందనుకోండి, ఆ 2 లక్షలు 5 లక్షలు ఎలా చేస్తామంటే చేయలేము. సో దాన్ని చేయాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ వెంటనే ఈ డబ్బులు డబుల్ అయిపోవాలి లేకపోతే ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేయాలంటే అది కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కొనేసారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి, ఎప్పుడైనా రైట్ టైంలో రైట్ డెసిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఆ టైంలో ఆ డెసిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత నేను తీసుకుంటామన్నా కూడా అక్కడ అవకాశాలు ఉండవు, ఇంకా మనం నష్టపోవాల్సి వస్తుంది. మోరోవర్ ఇక్కడ ఇలాంటి ప్రొడక్ట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఈరోజు 2,50,000 వచ్చింది, అమ్మేయండి అని నేను చెప్పాను అనుకోండి. రేపు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మళ్ళీ 5 లక్షలు 10 లక్షలు అయ్యింది అనుకోండి, మీకు ఆ రోజు అనిపిస్తుంది ఈయన మాకు రాంగ్ అడ్వైజ్ ఇచ్చాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే 2012లో 1,00,000 రూపాయల వరకు వెళ్ళింది, తర్వాత పడిపోయింది. ఎవరైనా డిస్కౌంట్లో అమ్మేస్తే ఆ రోజు 30,000 40,000కి ఆ డిస్కౌంట్ ప్రైస్లో వెళ్ళేది. కానీ ఎవరైతే 2012 నుంచి ఈ రోజు వరకు ఉన్నారో వాళ్ళకి 2-3 లక్షలు వాల్యూ అయితే వచ్చేది. సో లాంగ్ టర్మ్లో పెరగచ్చు. ఇప్పుడున్న మార్కెట్లో పెరగకపోవచ్చు. 5 years 3 years 10 years ఎప్పుడైనా పెరగచ్చు. పెరగదు అని చెప్పి ఎవరు కూడా చెప్పలేరు. దట్టు కమోడిటీ లాంటి ప్రోడక్ట్లో లాంగ్ టర్మ్లో ఎప్పుడైనా పెరుగుతాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ టైం అనేది నెల అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 10 సంవత్సరాలు కూడా అవ్వచ్చు. సో అది నేను కాదు కదా, దేవుడైనా కూడా చెప్పలేడు. స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఆ రోజు ఆ స్ట్రాటజీస్ మనకి కన్ఫర్మ్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే, లేదా అది కరెక్ట్ బయింగ్ జోనా లేకపోతే సెల్లింగ్ జోనా అయితే మనం చెప్పొచ్చు. అంతేగాని నార్మల్గా ఉన్నది ఈ టైంకి ఇంత పెరుగుతుందని చెప్పి ఎవరు కూడా చెప్పరు. ఈరోజు చాలామంది అనలిస్టులు కొనుక్కోండి పెరుగుతుందని చెప్తారు, కానీ ఈ రోజు ఇన్ని గంటలకు పెరుగుతుందని చెప్పి ఎవరు కూడా చెప్పడు. దట్ ఈస్ ద రీజన్ చాలామంది ఈ సేఫ్ గేమ్ అనాలిసిస్ ఇస్తారు, కొనుక్కోండి బాగుంటుందని చెప్తారు, కానీ కరెక్ట్ టైం చెప్పరు. ఎగ్జిట్ కాల్ ఎప్పుడు కూడా ఇవ్వరు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఎప్పుడైనా పెరుగుతుంది కదా, గోల్డ్ సిల్వర్ ఎప్పుడైనా పెరుగుతాయి కదా. ఎగ్జిట్ కాల్ ఇస్తే వాళ్ళు మళ్ళీ నవ్వులు పాలవుతారు. లేదంటే కస్టమర్స్ కూడా ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నాతో పాటు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారో లేదా మాతో పాటు ఎవరైతే ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారో, మేము ప్రతి టైం పీరియడ్లో వాళ్ళకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఇస్తూ ఉంటాము. ఇన్ కేస్ ఈరోజు ఎగ్జిట్ ఇచ్చినా మళ్ళీ రేపు ఎంట్రీ కనిపిస్తే మళ్ళీ నేను వాళ్ళకి చెప్తాను. కానీ ఇక్కడ ఎవరు నేను థర్డ్ పర్సన్, ఈరోజు నేను ఏదో స్టేట్మెంట్ సోషల్ మీడియాలో లేకపోతే ఇంటర్నెట్లో నేను ఇస్తాను, నేను చెప్పిన మాట ఈరోజు మీరు వింటారు. కానీ రేపు నాకు ఒక బై కాల్ వచ్చింది, బై అని చెప్పి నేను మీకు చెప్పాలి అంటే మీరు మా ఇన్వెస్టర్ లేదా మా కమ్యూనిటీలో ఉంటే మేబీ అది నేను చెప్పగలనేమో. అలా కానప్పుడు నేను చెప్పలేను. ఇది వాస్తవంగా ఇది జరుగుతూ ఉంటుంది. ఈరోజు డెసిషన్స్ ఏం చేస్తున్నారు మనం, ఈరోజు డెసిషన్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి, ఎవరో చెప్పారు, సోషల్ మీడియాలో విన్నాము, ఆ రోజు వాళ్ళు చెప్పింది మనం వింటా ఉన్నాము, దాని తగ్గట్టుగా డెసిషన్ తీసుకుంటా ఉన్నాము. కానీ అక్కడ ఎగ్జిట్ కాల్ ఎవరు ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు మన కాంటాక్ట్లో ఉంటారు కదా. ఈరోజు సిల్వర్ కొనుక్కోండి అని చెప్పి ఎవరు చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎగ్జిట్ కాల్ వాళ్ళు ఇవ్వట్లేదు. మీకు ఎగ్జిట్ కావాలి లేదో మీకు తెలియట్లేదు. ఇన్వెస్ట్మెంట్లో ఈ తప్పు చాలా ఎక్కువ జరుగుతూ ఉంది. ఎవరి దగ్గర అయితే మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉన్నామో ఆ పర్సన్ ఎవరో మనకు తెలియదు. ఒకసారి ఏదో చెప్తే వింటాము, తర్వాత ఏం చేయాలో మనకు తెలియదు. ఇది ఒక రకమైన రాంగ్ ఎగ్జంప్షన్ జరుగుతూ ఉంది. ఇది మార్కెట్లో నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను. ఇక్కడ సూటబుల్ అడ్వైజరీ సిస్టమ్ అంటూ ఏమీ లేదు. ర్యాండమ్ అనాలిసిస్, ర్యాండమ్ టిప్స్ వింటా ఉన్నాము, తర్వాత ఏం చేయాలో మనకు తెలియట్లేదు. ఇదే మైండ్ సెట్లో మనం ఉండిపోతా ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే హై ప్రైసెస్లో తీసుకున్నారో వాళ్ళని కూడా మనం కొంతవరకు సేఫ్ గార్డ్ చేయొచ్చు.
కానీ ఇక్కడ 2 విషయాలు మీరు అర్థం చేసుకోండి. చాలామంది వాళ్ళు మొత్తం అసెట్స్ అన్నీ అమ్మి సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్, వాళ్ళ గోల్డ్ అన్నీ అమ్మి సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అది రాంగే కదా. ఇప్పుడు మీ పోర్ట్ఫోలియోలో 50 లక్షలు 60 లక్షలు ఉంటే ఒక 5 లక్షలు 10 లక్షలు సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది వేరే విషయం. 50 లక్షలకి 50 లక్షలే సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే తర్వాత ఏదైనా స్ట్రాటజీస్ అప్లై చేయాలన్నా కూడా అక్కడ డబ్బులు లేవే. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావట్లేదు అసెట్ అలోకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలియట్లేదు. ఈవెన్ నా కస్టమర్ ఒక ఆయన బ్యాంక్ ఎంప్లాయ్, బ్యాంక్లో సీనియర్ మేనేజర్, తను మొత్తం అన్ని అమ్మి 50 లక్షల రూపాయలు సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇప్పుడు స్ట్రాటజీస్ అప్లై చేయడానికి కూడా ఛాన్సెస్ లేవు. అలానే నేను చాలా మంది చూస్తూ ఉన్నాను, మొత్తం డబ్బులు తీసుకెళ్ళి సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా అసెట్ అలోకేషన్ అంటాం. అంటే మీ దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇందులో, 10 రూపాయలు ఇంకో దాంట్లో, లేదా ఈ టైంలో ఇంత అమౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోవాలి. అంతేగాని మొత్తం డబ్బులు తీసుకెళ్ళి పడేస్తే అక్కడ స్ట్రాటజీస్ అప్లై చేయడానికి ఛాన్స్ ఏముంది? ఇప్పుడు ఆ రోజు 3.5 లక్షలు 4 లక్షల రూపాయలు మీరు కొన్నారు, ఇంకొంత క్యాపిటల్ తర్వాత ఉందనుకోండి, అట్లీస్ట్ మీరు యావరేజ్ అని చేసుకోగలిగేవాళ్ళు కదా. ఈరోజు యావరేజ్ చేసే పద్ధతి కూడా లేదు. అండ్ మోస్ట్ వర్స్ట్ థింగ్ ఏంటంటే నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను, 2025 ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, నమ్మకం కలగలేదు. కేవలం జనవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. సరే దాన్ని పక్కన పెడితే ఆగస్టు సెప్టెంబర్లో కొని ఎగ్జిట్ అవ్వలేదు అనే బాధ కన్నా జనవరిలో కొన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది బాధలో ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కొన్న ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. తక్కువ రేట్లో కొన్నవాడు ఎక్కువ రేట్లో అమ్మి ఎగ్జిట్ అవ్వలేకపోయాడు, అండ్ ఎక్కువ రేట్లో కొన్నవాడు మళ్ళీ ఎగ్జిట్ అవ్వలేకపోతా ఉన్నాడు. ఇంకా ప్రాబ్లం, ఎటువంటి స్ట్రాటజీస్ అప్లై చేయలేకపోతా ఉన్నారు. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి, లేదంటే ఏదైనా ఐడియా ఉందని చెప్తే నేను చెప్పే ముందు ఒకటి మీరు గమనించండి. దయచేసి ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఏదో ఒకటి కొనుక్కుంటాము, ర్యాండమ్గా అవే పెరిగిపోతాయి, ఏదో చూసామని చెప్పి ఈ ఐడియాలజీ విడిచిపెట్టండి. ఎనాలిసిస్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు నష్టపోయారని చెప్పి నేను తప్పు పట్టట్లేదు, కానీ జనరల్గా నేను చాలామంది చూస్తూ ఉన్నాను, డబ్బు ఉండేటప్పుడు అసలు అడ్వైజర్స్ని కానీ లేకపోతే ఎనలిస్టులు కానీ ఎవరు కూడా వినట్లేదు. 1, 2 టూ మచ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని సూటబుల్ అనాలిసిస్ ఏంటి, సూటబుల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటి చాలామంది చేయట్లేదు. ఈరోజు ప్రాబ్లం వస్తే ఏం చేయాలా అని చెప్పి ఒక మైండ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా స్టిల్ నేను జనవరి 29th రోజు ఒక సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చాను. జనవరి 29వ రోజు గోల్డ్ సిల్వర్లో ఎగ్జిట్ అవ్వాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా నేను చాలా వరకు కంటిన్యూస్గా సక్సెస్ఫుల్ కాల్స్ ఇస్తే స్టిల్ చాలామంది నా యొక్క అనాలిసిస్ స్కిల్స్ని డౌట్ చేస్తూ ఉన్నారు, నా యొక్క అనాలిసిస్ స్కిల్స్ని తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ తప్పు పట్టట్లేదు, కానీ వాస్తవాలు చెప్తా ఉన్నాను. మీరు ఎంత సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చారు కదా, మేము ఫర్దర్గా ఈ లైఫ్లో లేకపోతే మా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ మీతో పాటు ట్రావెల్ చేస్తామని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎంతవరకు చాలామంది మేము నష్టపోయాము, మా ప్రాబ్లం ఇది అని చెప్పిన వాళ్ళే తప్ప, సరే గోల్డ్ సిల్వర్ పక్కన పెట్టండి, ఇక మీదట మీరు అడ్వైజ్ ఇవ్వండి, మేము ఓవరాల్గా మీతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, మీ యొక్క స్ట్రాటజీస్ తీసుకుంటాము అండ్ మా యొక్క వెల్త్ క్రియేషన్ చేస్తామని అనే మైండ్ సెట్ ఎవరికి రావట్లేదు. చాలామంది స్టిల్ గోల్డ్ సిల్వర్లో ఉండిపోయారు, లేదా చాలామంది మీరు ఇంకా ప్రూఫ్ చేయండి, మేము చూస్తూ ఉంటాం మీ ప్రూఫ్స్ అని చెప్పి వేరే విధంగా అనుకుంటా ఉన్నారు. సో నేను అనేది మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఇది మీకు తప్పుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది వాస్తవం. ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఒక అడ్వైజర్, ఒక అనలిస్ట్ యొక్క రోల్ చాలా క్రూషియల్గా ఇంపార్టెంట్గా ఉంటుంది. భారీ మొత్తంలో నష్టపోయిన తర్వాత డబ్బులు ఉండవు, అనలిస్టులకి డబ్బులు పే చేయడానికి ఉండదు, తర్వాత ఏం చేయడానికి కూడా ఉండదు. డబ్బులు ఉండేటప్పుడు వినడానికి ఇంట్రెస్ట్ ఉండదు, నమ్మడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అదే నేను చెప్తా ఉన్నాను, ఇంకేమీ లేదు. చాలామంది ఇప్పుడు నాకు గత 15 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను ఇదే ప్రాబ్లం. వాళ్ళ యొక్క ఓన్ డెసిషన్స్ వల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకుంటూ ఉంటారు, కానీ అనలిస్టుల మాటలు విని మేము చక్కగా ట్రేడ్ చేసుకుని లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వాళ్ళు వెల్త్ క్రియేషన్ చేసుకోరు, మమ్మల్ని కూడా వెల్త్ క్రియేషన్ చేయనివ్వరు. రెండో ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను చెప్తాను. చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా ఇంపల్సివ్ డెసిషన్ అంట, అంటే ఆ క్షణానికి వాళ్ళకి ఏది బలంగా తోస్తుందో అదే చేసేస్తూ ఉన్నారు. ఇప్పుడు బై చేయాలి, వెంటనే బై చేసేస్తూ ఉన్నారు, లేదంటే ఇది ఫోమో అంటాము, లేదంటే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటే వెంటనే మనం బై చేసేద్దాం, లేదా ఇది ఇంకా పడిపోద్దేమో వెంటనే సెల్ చేసేస్తున్నాం. ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే, నేను పర్సనల్గా ఈవెన్ నన్ను 3-4 సంవత్సరాలుగా ఫాలో అయిన వాళ్ళు కానీ లేకపోతే రీసెంట్గా కొంతమంది చూస్తూ ఉన్నాను, వాళ్ళు కాంటాక్ట్ అవుతారు కానీ ఫాలో అవ్వరు. కొనాలని అడుగుతారు, కొనండి అని చెప్తే కొనరు, కొనొద్దు అని చెప్పినా కొనేస్తారు. ఎగ్జిట్ అవ్వాలి అని చెప్తే ఎగ్జిట్ అవ్వరు, ఎగ్జిట్ అవ్వకండి వెయిట్ చేయండి అని చెప్తే ఎగ్జిట్ అయిపోతారు. ఒక కస్టమర్ అయితే సిల్వర్ 4 లక్షల రూపాయలకి తీసుకున్నాడు. ఆయన నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. గతంలో సిల్వర్ కొనుక్కో అని చెప్తే కొనుక్కోలేదు, ఇప్పుడు నాకు తెలియకుండా సిల్వర్ కొనుక్కున్నాడు. సరే
సిల్వర్ పడిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేశారు నేనేం చేయాలని చెప్పి. నేను ఇంకా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను. అది 2,20,000 30,000కి పడిపోయింది. జనవరి 30 తారీఖు 1 ఫెబ్ అనమాట. ఆ టైంలో 4 లక్షల నుంచి 2,20,000కి పడిపోయింది. సో నేను ఇంకా చెప్తా ఉన్నాను, సరే పడిపోయింది కదా, మీరు ఇంకొద్ది వెయిట్ చేయండి, ఏదైనా రిట్రెస్మెంట్ వస్తుంది, దాని తర్వాత ఏం చేయాలో మనం చూద్దామని ఇంకా నా స్ట్రాటజీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. సర్లే నేను అమ్మేస్తున్నాను, నాకు నష్టం వచ్చిందని చెప్పేసి ఫోన్ కట్ చేసి వెంటనే తన యొక్క హోల్డింగ్స్ని అమ్మేశాడు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీకు అర్థం కావాలి సైకాలజిస్ట్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఎంతలా డిస్టర్బ్ చేస్తాయని చెప్పి. కొనమన్నప్పుడు కొనలేదు, ఎగ్జిట్ అవ్వాలని చెప్పినప్పుడు ఎగ్జిట్ అవ్వలేదు. నేను ఇంకా స్ట్రాటజీ ఏదైనా ఒకటి చెప్దాంలే అని చెప్పి నేను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు కూడా ఫోన్ కట్ చేసి వెంటనే మార్కెట్లో అమ్మేశాడు. ఆ తర్వాత సిల్వర్ 220 నుంచి 290 వరకు పెరిగింది. అట్లీస్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమైంది పక్కన పెట్టినా మీకు ప్రాఫిట్ అయితే వచ్చేది కదా, ఎందుకు మీరు అమ్మేయాలి? అంటే పీపుల్ ఇలా ఉంటారు, ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ ఇలా ఉంటుంది, సైకలాజిస్ట్ ఇలా ఉంటాయి. మీరు అర్థం చేసుకోండి. నేను ఎవరిని కూడా ఇక్కడ నెగిటివ్గా చెప్పట్లేదు. నేను నెంబర్ ఆఫ్ పీపుల్ చూశాను, వాళ్ళ ఇంట్రెస్ట్లో యాడ్ చేసి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసి దాన్ని సర్వనాశనం చేసేస్తూ ఉంటారు. నేను చాలా వీడియోలో కూడా చెప్తా ఉంటాను, ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మీ వెల్త్ క్రియేషన్ కానీ మీ యొక్క వెల్త్ని డిస్ట్రాయ్ చేసేది మీరే, ఇంకెవరు కూడా కాదు. ఈ రోజు నేను కొన్ని వందల పీపుల్తో మాట్లాడుతున్నాను, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ కేస్ స్టడీస్ అన్నీ నాకు తెలుసు. సో డెసిషన్ తీసుకున్నప్పుడు నేను తీసుకుంటే వేరేలాగా ఉంటుంది. ఎమోషన్ కానీ లేదంటే ఎటువంటి ఫోమో కానీ యూజ్ చేయను. అక్కడ రేషనల్ థింకింగ్ అంటాం, లేదంటే వాస్తవాలు అర్థం చేసుకునే ప్రయత్నం నేను చేస్తాను. దట్ ఈస్ రీజన్ మీకు అడ్వైజర్స్ అండ్ అనలిస్టులు అక్కడ అవసరం ఉంటుంది. ఇక్కడ ఎవరికి నాలెడ్జ్ ఉందా నాలెడ్జ్ లేదంటే కాదు పాయింట్. ఇక్కడ పాయింట్ వచ్చేసి ఎమోషన్స్తో ఎవరు డెసిషన్ తీసుకుంటున్నారు, ఎమోషన్స్ని ఎవరు కంట్రోల్ చేస్తూ ఉన్నారు, దాన్ని మీరు అర్థం చేసుకోండి, రెస్పెక్ట్ ఇవ్వండి. మార్కెట్లో ఈరోజు ఎలా తయారైందంటే అనలిస్టులు అక్కర్లేదు, అడ్వైజర్లు అక్కర్లేదు, న్యూస్ పేపర్ చదివితే మనకు నాలెడ్జ్ వస్తుంది, యూట్యూబ్లో వీడియో చూసి నాలెడ్జ్ వస్తుంది, అక్కడ న్యూస్ చూసి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామండి. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, ఆ రోజు ఛాలెంజ్ చేశాను, ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను. జనవరి 29 తారీఖున నేను ఇచ్చిన అనాలిసిస్ మీకు ఎంటైర్ మార్కెట్లో ఎవరు కూడా ఇవ్వలేదు. రెండో ఇంపార్టెంట్ పాయింట్, ఈరోజు ఎవరైతే ఓన్ ట్రేడింగ్ చేస్తున్నామో, ఓన్గా ఏదో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు కదా, మీ XARR CAGR ఎంత ఉందో మీకు తెలుసా? మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారా? 5 సంవత్సరాలు దాటి మీ ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటే దాని XARR ఎంత ఉంది చూడండి. అండ్ మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది చెప్పండి. దానికి ఎవరి దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ రాదు. స్టాక్ మార్కెట్ అంటే టైం పాస్, ఇన్వెస్ట్మెంట్ అంటే టైం పాస్, చాలా మందికి ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. సో ఇవన్నీ వాస్తవాలండి, అర్థం చేసుకోండి. నేను చెప్పింది మీకు తప్పుగా అనిపిస్తుంది, ఎందుకంటే మీ వైపు నుంచి మీరు ఆలోచన చేస్తారు. కానీ నేను ఒక పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ పర్సన్గా, అడ్వైజర్గా, అనలిస్ట్గా నాకు తెలుసు కస్టమర్స్ ఏ తప్పులు చేస్తూ ఉన్నారో, ఏ తప్పులు మనం చెప్పాలి అవి నాకు తెలుసు. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వస్తే, ఎవరైతే ఇదివరకు కొనుక్కున్నారో మీరు ఫిజికల్ గోల్డ్ సిల్వరా లేదా డిజిటలా, ఆ రెండు మీరు అర్థం చేసుకోండి. ఫిజికల్ అనేటప్పుడు ఖచ్చితంగా మీరు హోల్డ్ చేసుకోండి, అమ్మొద్దు. ఖచ్చితంగా ఏదో రోజు పెరుగుతుంది. ఈ రోజు అది తక్కువ అయ్యిండొచ్చాము కానీ ఫ్యూచర్లో పెరుగుతుంది, ఇంకా పడదు అని చెప్పి మనం చెప్పలేము, పెరుగుతుందని కూడా చెప్పలేము. రేపు మార్కెట్ ఎల్లుండి మార్కెట్ చూసి మనం చెప్పాలి. మీరు ట్రేడర్ కాదు, మీరు కొనుక్కున్నారు కాబట్టి మీరు దాన్ని ఇంకా మర్చిపోవడం అనేది కరెక్ట్. ఒకటి. రెండు, ఒకవేళ మీరు డిజిటల్గా కొనుక్కుంటే దెన్ అక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, దాన్ని మనం ట్రేడ్ చేయొచ్చు, స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు, లేదా స్ట్రాటజీస్ అప్లై చేయొచ్చు. నేను ఇదివరకు చెప్పినట్టుగా ఒక ఇన్వెస్టర్ నాకు కాంటాక్ట్ అయ్యారు, నేను తనకి చెప్తున్న టైంలో తను వినకుండా వెళ్ళిపోయారు. కానీ తను వినుంటే అట్లీస్ట్ 3 లక్షల వాల్యూలో అయినా ఎగ్జిట్ అయ్యేవాళ్ళు, లేదా ఈలోగా కొన్నిసార్లు బై సెల్ కూడా మనం చేసేవాళ్ళమేమో, ఏదో ఒక స్ట్రాటజీ అప్లై చేసే అవకాశం మనకు వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ పర్సన్ మన మాట వినలేదు. ఎవరికైతే డిజిటల్ సిల్వర్, డిజిటల్ గోల్డ్ ఉంటుందో వాళ్ళు స్ట్రాటజీస్ అప్లై చేయగలరు. స్వింగ్ ట్రేడింగ్ ఉంది, లేదా హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ స్ట్రాటజీస్ అప్లై చేస్తే ఆ లాస్ని మనం వేరే విధంగా కవర్ చేసుకోవచ్చు. స్ట్రాటజీ లేదని కాదు, ఆ స్ట్రాటజీ అప్లై చేసే ఇంట్రెస్ట్, ఆ పేషెన్స్, బడ్జెట్ అన్నీ ఉండాలి. మొత్తం డబ్బులు తీసుకెళ్ళి సిల్వర్లో పెట్టేసి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బులు లేవు, ట్రేడింగ్ చేయడానికి డబ్బులు లేవు, అప్పుడు నేను ఏదైనా స్ట్రాటజీ ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు కదా. మరోవైపు నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, చాలామంది వాళ్ళ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్, ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ చాలా వరకు చెప్పరు. అది చాలా వరకు రాంగ్. మీరు ఒక పర్సన్ని మీరు కాంటాక్ట్ అవుతా ఉన్నారు, లేదా ఒక అనలిస్ట్ని మీరు కాంటాక్ట్ అవుతా ఉన్నారు, ఒక అడ్వైజర్ని మీరు కాంటాక్ట్ అవుతా ఉన్నారంటే మీ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్, మిగతా విషయాలు కూడా చెప్పాలి. సో దట్ మనం దానికి రిలేటెడ్ అడ్వైజర్ లేదంటే సపోర్ట్ చేయగలం. నా దగ్గర ఇదే డబ్బులండి, ఈ డబ్బులు మొత్తం అందులో ఇన్వెస్ట్మెంట్ చేసానండి, నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవండి అని చెప్తే నేను ఇంకా ఏ సలహా ఇవ్వలేను.
అక్కడ మీరు ఆల్రెడీ కొనుక్కున్నారు కాబట్టి వెయిట్ చేయండి అని చెప్తా. లేదంటే నేను ఆల్రెడీ కొనుక్కున్నానండి, నేను ఇంకా 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయగలను, దీన్ని ఏం చేస్తే మనం రికవర్ చేయగలము, తర్వాత దీన్ని పక్కన పెట్టి ఇంకేమైనా స్ట్రాటజీస్ ఉంటే చెప్పండి, ఇక మీదట మనం బెటర్గా వెల్త్ క్రియేషన్ చేస్తామని చెప్పి చాలామంది చెప్పట్లేదు. సో దాన్ని నేను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఒక అనలిస్ట్ని, ఒక అడ్వైజర్ని, లేకపోతే ఒక సపోర్టివ్ సిస్టమ్ని మీరు కాంటాక్ట్ చేసినప్పుడు మీరు ఓపెన్గా మాట్లాడండి. తర్వాత ఈ ఒక్క విషయం కోసం కాకుండా మీ యొక్క వెల్త్ క్రియేషన్ మిగతా వాటిలో కూడా కావాలి కదా. సిల్వర్ అనే స్టోరీ అయిపోయింది, గోల్డ్ అనే సిల్వర్ అయిపోయింది, గోల్డ్ సిల్వర్ స్టోరీ అయిపోయింది. ఇంకా ఫ్యూచర్లో మీరు వెల్త్ క్రియేషన్ చేయరా? ఇంకెక్కడ కూడా మీకు ప్రాఫిట్ అక్కర్లేదా? వాస్తవాలు మనం అర్థం చేసుకోవాలి. ఎంతవరకు ఆ పోయిన దాని గురించి బాధపడతా ఉంటారో, లేదంటే ఇంకా ఎమోషనల్ డెసిషన్ తీసుకొని ఇంకా ఎమోషన్గా పెయిన్ తీసుకుంటారు తప్ప, సరే ఇక్కడ వరకు ఏం జరిగిందో దాన్ని విడిచిపెట్టి ఇక మీదట అయినా కూడా మనం సరైన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకుని స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని తెలుసుకోవడం చాలా వరకు కరెక్ట్. మరోవైపు సిల్వర్ అండ్ గోల్డ్ సంబంధించే కాదు, స్టాక్ మార్కెట్ ఇతర విషయాలకు సంబంధించి మనం చాలా కంటెంట్ చేస్తూ ఉన్నాము, చాలా స్ట్రాటజీస్ చెప్తా ఉన్నాము. చాలా వరకు మనకి అనాలిసిస్ 80 to 90% సక్సెస్ అవుతా ఉంది. కానీ కీ పాయింట్లు ఏంటంటే ఇన్వెస్టర్స్ క్యాపిటల్ ఉండేటప్పుడు కాంట్రాక్ట్లకు రారు, క్యాపిటల్ ఉండేటప్పుడు మాట వినరు, కంటిన్యూగా సర్వీసెస్ తీసుకోరు. మీరు ఒక అనలిస్ట్ని సర్వీసెస్ కంటిన్యూగా తీసుకుంటే దెన్ మీకు అర్థమవుతుంది. నేను చాలా వీడియోలు కూడా చెప్పాను, చాలామంది డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో లేకపోతే స్టాక్స్లో కొనుక్కుంటాము, మాకు అడ్వైజర్ ఎందుకు అవసరం ఉంటుందని చెప్పి అనుకుంటారు. చాలామంది మా కస్టమర్సే 2024-25 వరకు ఉన్న వాళ్ళు 25 తర్వాత ఆగిపోయారు. ఇప్పుడు ఆ తర్వాత గోల్డ్లో వచ్చిన ర్యాలీని కానీ లేకపోతే ఇప్పుడు గోల్డ్ సిల్వర్లో వచ్చిన క్రాష్ని కానీ వాళ్ళు ఆ అప్డేట్ తీసుకోలేకపోయారు. సో ఇన్వెస్టర్స్ బ్రాడ్ మైండ్లోకి రావాలి. అనాలిసిస్ అడ్వైజరీ సిస్టమ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పి తెలుసుకోవాలి. ఈ రోజు ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి ప్రాబ్లం గురించి మాట్లాడకుండా వెల్త్ మేనేజ్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ సర్వీసెస్, అనాలిసిస్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. డబ్బులు డబల్ త్రిబుల్ అయిపోతుందని చెప్పి మీరు రావద్దు. డబ్బుల్ని కంటిన్యూస్గా మనం ఎలా గ్రో చేయాలని చెప్పి మీకు ఇంట్రెస్ట్, ఒక అంచనా అయితే ఉండాలి. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా, సలహా కావాలన్నా మేము మీకు సపోర్ట్ చేస్తాము. మీరు వన్ టైం మా యొక్క సర్వీసెస్ తీసుకోవాలన్నా, ఇయర్లీ సర్వీసెస్ తీసుకోవాలన్నా, లేదా నెక్స్ట్ 5-10 years మా యొక్క సర్వీసెస్ తీసుకోవాలన్నా మేము మీకు సర్వీస్ ఇస్తాము. నాట్ ఓన్లీ కమోడిటీ, గోల్డ్ సిల్వర్ కాకుండా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్, పిఎంఎస్, సెబీ రిజిస్టర్డ్ అడ్వైజరీ ఇలాంటివన్నీ కూడా మీకు సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ 200% ఎక్కడ కూడా మీ డబ్బులు మేము తీసుకోము. మీ డబ్బులు మీ అకౌంట్లోనే ఉంటాయి. మీ అకౌంట్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎనీ డీమ్యాట్ అకౌంట్ ఉన్నా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, ఎనీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే మల్టీ పోర్ట్ఫోలియో స్ట్రాటజీస్, అంటే డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, డిఫరెంట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మార్కెట్ తగ్గట్టుగా అసెట్ అలొకేషన్ చేస్తే మీరు ఎప్పుడు కూడా ఎక్కువ వెల్త్ చేయగలరు. అంతేగాని ఏదో ఒక సిల్వర్ పట్టుకుంటే ఆ సిల్వర్ డబుల్ త్రిబుల్ అయిపోతుంది అని చెప్పి, లేదా గోల్డ్ పట్టుకుంటే డబుల్ త్రిబుల్ అయిపోతుంది అని చెప్పి ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఇవన్నీ బాధపడకండి. మరొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను చెప్తున్నాను. ఈరోజు ఎవరైతే కొత్తగా సిల్వర్లో కొనాలనుకుంటున్నారో, లేదా ఇదివరకు హోల్డ్ చేసి భారీ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో, ఒక పాయింట్ వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు ఉన్న రేంజ్ 2.5-3 lakhs రేంజ్ ఉందనుకోండి. ఈ రేంజ్లో మీరు సిల్వర్ కొంటే మహా అయితే 5 లక్షల రూపాయల వరకు వెళ్ళొచ్చు. కేజీ 5 లక్షల వరకు వెళ్తూ ఉంది. అంటే మీకు వచ్చే ప్రాఫిట్ దాదాపు 40-50% ఉంటుంది. అది కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈరోజు మార్కెట్లో చాలా మంచి స్టాక్స్, మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఈరోజు మీరు స్టాక్స్ తీసుకుంటే 6 months 1 yearలో 50% అవ్వకపోవచ్చు, కానీ 2-3 yearsలో అవి 4 times 5 times అవుతాయి. అప్పుడు కంపేర్ టు సిల్వర్ మీకు అది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. సో టైం బేస్డ్గా మన డెసిషన్స్ మార్చుకోవాలి. ఒకప్పుడు సిల్వర్ కరెక్టే, కానీ ఇప్పుడు స్టాక్స్ కరెక్ట్. సో ఇవన్నీ కూడా అనాలిసిస్లో ఒక పార్ట్ అనమాట. అంతేగాని ఒకే ప్రోడక్ట్ పట్టుకుని ఇంకా దాని గురించి ఆలోచన చేస్తామంది కరెక్ట్ కాదు. నేను అదే చెప్తా ఉన్నాను. డైనమిక్ అసెట్ అలొకేషన్, యాక్టివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు తెలుసుకోండి.